అపోస్తుల కార్యములు 24వ అధ్యాయము 24వ వచనం దగ్గర నుండి చదువుతున్నాను. కొన్ని దినములైన తర్వాత ఫెనిక్స్ యూదురాలైన దుసిల్ల అను తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి క్రీస్తునందలి విశ్వాసమును గురించి అతడు బోధింపగా వినెను. పౌలు ఒక గొప్ప దైవజనుడు, సంఘాన్ని హింసించినవాడు, సంఘాన్ని పాడు చేయడానికి కంకణం కట్టుకున్నవాడు, క్రీస్తు నామంలో ప్రార్థించే వారిని చెదరగొట్టినవాడు, హింసకుడు, హానికరుడు. కానీ అద్భుతంగా దేవుడు తనను ప్రేమించి తన దర్శనం ద్వారా ఒక నూతన సృష్టిగా మార్చాడు. దేవునిని దుఃఖపరిచే వారినే దేవుడు ప్రేమిస్తున్నాడు అన్నట్టుగా దేవుని నామాన్ని తృణీకరించిన వారే ఆయన నామాన్ని అంగీకరించున్నట్లుగా చేయునట్లు దేవుడు తన అద్భుత కార్యాలను ఆనాడు ఈనాడు కూడా జరిగిస్తూ ఉన్నాడు. పౌలు జీవితంలో నా శ్రమలు భరించడానికి నేను ఎన్నుకున్నాను అని దేవుడు చెప్పడం వింటున్నాం. కాబట్టి పౌలు పరిచర్య ఒక వ్యత్యాసమైన పరిచర్యగా ఉంది. చెప్పాలంటే యేసుక్రీస్తు అడుగు జాడలను వెంబడించిన పరిచర్యగా ఉంది. ఆయా స్థలాలకు వెళ్ళటం, సువార్తను ప్రకటించటం, అక్కడ మారిన వారిని ఒక సంఘంగా ఏర్పరచటం, మరొక స్థలానికి వెళ్ళిపోవటం, అలాగ ప్రయాణాలు చేస్తూ ఆ రోజుల్లో విమానాలు లేనప్పుడు కూడా సముద్ర ప్రయాణంలో ప్రపంచాన్ని 3 సార్లు తిరిగి వచ్చాడు. 3 మిషనరీ జర్మనీస్ చేసినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. పౌలు యొక్క చివరి దశలో చూసినప్పుడు, సీనియర్ అయిపోయిన తరువాత, చాలా సంఘాలు కట్టిన తరువాత తన జీవితంలో చూసినప్పుడు ఈ రోజున చాలామంది పరిస్థితికి ఈయన పరిస్థితికి చాలా తేడాగా ఉంది. కష్టాలు పడి సేవ చేసిన తరువాత సుఖాలు అనుభవించటం చూస్తుంటాం. కానీ కష్టాలు పడి సేవ అనుభవించిన తరువాత మరిన్ని కష్టాలు పడటం అనేది పౌలు జీవితంలో చూస్తున్నాం. ఆయన ఆధ్యాత్మికంగా పెరిగిన కొలది బహుదీనుడు అవటం గమనిస్తున్నాం. ఆయన రక్షించబడిన దినాల్లో కొరింథీయులకు రాసిన పత్రికలో అన్నాడు, నేను కూడా అపోస్తులలో ఒకడిని. అపోస్తులలో నేను కూడా, యేసుప్రభువు 12 మంది శిష్యులలో నేను కూడా ఒకడిని. నేను ఆయనతో ఉండకపోయినా తిరగకపోయినా ఆయన దర్శనాన్ని, పిలుపును అందుకున్నాను. ఆయన సేవలో ఉన్నాను. నేను కూడా ఒక అపోస్తులును అన్నాడు.